అపార అనుభవశాలి దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. స్థానిక కలెక్టరేట్ నందు దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజీవయ్య ఆశయాలకు స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని త్రికరణ శుద్ధిగా ఆచరించడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళులని అర్పించారు. సంయుక్త మద్రాస్ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వంలో అనేక సార్లు ఆయన మంత్రి పదవులు నిర్వహించగా 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన ప్రత్యేకత ఆయనదన్నారు. 38 ఏళ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. దళిత నిరుపేద కుటుంబంలో పుట్టిన పట్టుదలే పెట్టుబడిగా డిగ్రీని సాధించాడని అన్నారు. లా అప్రెంటిస్ చేసిన సమయంలో వివిధ రాజకీయ నాయకుల పరిచయం, సాంగత్యం వలన రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆసక్తి కలిగిందన్నారు. సంజీవయ్య మంచి వక్త అని తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ధారాళంగా మాట్లాడేవారని అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగానే పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కృష్ణవేణిని సంజీవయ్య పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం గా పనిచేశారు. ఈస్ నోన్ ఫర్ హిస్ సింప్లిసిటీ, ఇంటెగ్రిటీ అండ్ డెడికేషన్ టు పబ్లిక్ సర్వీస్. చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చీఫ్ మినిస్టర్ అయ్యారంటే అది చాలా గొప్పతనం. అండ్ ఈస్ నోన్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ యాంటీ కరప్షన్ బ్యూరో, తర్వాత చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, గాజులు దిన్నే, తర్వాత కర్నూలులో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా దామోదరం సంజీవయ్య గారే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దామోదరం సంజీవయ్య గారి పేరులోనే నేషనల్ లా యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది. మీ అందరికీ తెలుసు, ఇట్స్ అ వెరీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళ పేరులోనే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇంకా కూడా వాళ్ళ ఐడియాస్ అన్ని కూడా ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ మెనీ పీపుల్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇన్ సోషల్ సర్వీస్. పిల్లలందరూ కూడా మీరు వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా పైకి లైఫ్ లో అంబిషియస్ ఉంటే దే కెన్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని మీరు ఐడియల్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.